శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి 9014339338. కుంభరాశి వారికి ఫిబ్రవరి 2వ తేదీన గంటకు నిజం తెలిస్తే వణికిపోతారు. ఇలా జరుగుతుందని కలలో కూడా ఊహించి ఉండరు. ఛానల్కి స్వాగతం. ఫిబ్రవరి 2వ తేదీన కుంభరాశి వారికి గంటకు నిజం తెలిస్తే కనుక వణికిపోతారు. కుంభరాశి వారికి గంటకు ఇదే జరగబోతుంది. మీకు జరిగేటటువంటి పరిస్థితులు, పరిణామాలు ఈ విధంగా ఉండబోతున్నాయి. మరి ఈ విషయాలలో మాత్రం ఖచ్చితంగా ఉండండి. అలాగే మీరు ఈ విషయాలను అశ్రద్ధ చేస్తే మాత్రం చాలా దుష్పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఈ వీడియోలో పూర్తి వివరాలను తెలుసుకుందాం. కుంభరాశి వారికి రాబడి ఎక్కువ లేకుండా ఆందోళన చెందుతూ ఉంటారు. డబ్బు అనేది చేతిలో నిలబడదు. ఖర్చులు అనేవి అధికంగా పెరుగుతాయి. ఈ ఖర్చులను అదుపు చేయలేక సమస్యల్లో పడుతూ ఉంటారు. ఇక ఈ రాశి వారికి ఆర్థిక అంశాలలో ఎక్కువగా ఆందోళన చెందేటటువంటి అవకాశాలైతే కనిపించబోతున్నాయి. అలాగే ప్రయాణాలు చేయబోతున్నారు. ఈ ప్రయాణాలలో చిన్న ఇబ్బందులనేవి మీకు తలెత్తే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఖర్చులు కూడా పెరుగుతాయి. అలసట కూడా పెరుగుతుంది. ముఖ్యంగా కుటుంబంలో అనేక రకాలుగా చోటు చేసుకుంటూ ఉంటాయి. ఈ సమస్యలనేవి, వివాదాలు మీకు గందరగోళం సృష్టిస్తాయి. ఇటువంటి పరిస్థితులన్నీ మీ చుట్టూ ఏర్పడతాయి. ఈ పని చేయాలి అన్న శ్రద్ధ దేని మీద ఉండదు. అలాగే కుటుంబ సభ్యులతో ఉండేటటువంటి వివాదాల వలన ఏ పని చేయడానికి కూడా మీరైతే శ్రద్ధ పెట్టలేరు. ఆస్తి అంశాలు కూడా వివాదాలకు దారితీస్తాయి, చికాకులను కలిగిస్తాయి. ఆస్తి వ్యవహారాలలో తలనొప్పులుగా మారిపోతూ ఉంటాయి. ఇక బంధువులను, స్నేహితులను ఈ సమస్యలను పరిష్కరించుకునేందుకు అనేక రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. మీరు ఇబ్బందుల్లో పడుతూ ఉంటారు. ఆధ్యాత్మిక చింతలతో భక్తి కార్యక్రమాల్లో పాల్గొంటారు. కానీ వ్యతిరేకంగా ఉన్న పరిస్థితులు అన్నీ కూడా మీకు అనుకూలంగా మార్చుకొని ముందడుగు వేయడం జరుగుతుంది. పలుకుబడి ఉన్న వ్యక్తులతో పరిచయం అవుతుంది. వారి వలన కొంతమంది పరిచయం అవుతారు. అంతేకాకుండా మీరు అనుకున్న పని అనుకున్నట్లుగా పూర్తవుతుంది. ఇలా ఫిబ్రవరి 2వ తేదీన ఈ పరిచయాలు మీకు ఎక్కువగా పెరుగుతాయి. మీ పలుకుబడి ఎక్కువగా పెరగబోతుంది. మీ విలువైన వస్తువులను, ఆభరణాలను, అలాగే గృహోపకరణాలను, కుటుంబంలో ఉన్న వస్తువులు వంటివి సేకరించడం వంటివి చేస్తూ ఉంటారు. ఈ రోజు ఎటువంటి వస్తువులు కొనడమైనా పూర్తి చేయడానికి మీరు శ్రమ పడుతూ ఉంటారు. ఆ పనులన్నీ ఆటంకాలు లేకుండా పూర్తి చేసేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రహస్యమైనటువంటి అనేక విషయాలను తెలుసుకొని స్వయంగా 3 రకాలుగా ఆకస్మిక ధనలాభం అయితే మీకు పొందబోతున్నారు. అనూహ్యంగా డబ్బు మీ చేతికి పొందడం వలన కాస్త ఇబ్బందులు తొలగిపోతాయి. ఫిబ్రవరి 2 మీ మనస్సు సంచలంగా మారేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ రోజు మీరు నిర్ణయాలను తీసుకొని స్పష్టంగా ఉంటూ ఆలోచనలు ప్రణాళికాబద్ధంగా ఉండవు. ఏ పని చేయాలనుకున్నా కానీ వెంటనే చేయలేరు. కొన్ని పరిస్థితులలో చేయగలుగుతారు. అన్ని కూడా గందరగోళ పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. ఇక ఈ పరిస్థితికి వ్యతిరేక పరిస్థితులు ఉండబోతున్నాయి. కుంభరాశి వారికి మిశ్రమమైన ఫలితాలైతే ఈ దినంలో కనిపించబోతున్నాయి. ఆర్థిక పరంగా ముందుకు వెళ్లే అవకాశాలు, సూచనలు అయితే కనిపిస్తున్నాయి. రాజకీయ పరంగా, వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా చూసుకున్నట్లయితే కనుక మీకు అనేకమైన ఫలితాలు రాబోతున్నాయి. నూతన మార్గాలు మీ ముందుకు రాబోతున్నాయి. ఇక ఈ రాశి వారు ఆరోగ్య విషయంలో కాస్త శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. అలాగే వీరికి సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా వీరైతే చక్కటి ఆలోచనలతో పరిష్కరించుకుంటూ ఉంటారు. కుటుంబ బంధాలలో చిన్న మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంది. వీరైతే నూతన మార్గాల వైపు అన్వేషిస్తూ ఉంటారు. ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉంటుంది. దైవ చింతనలో మీకు వచ్చిన సమస్యలన్నిటినీ పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీకున్న సమస్యలను బట్టి స్నేహితులను, బంధువులను మీరైతే సహాయం అడుగుతారు. కొన్నిసార్లు మీకు సహాయం అయితే అనుకోకుండా మీరు ఆనందపడే విధంగా దొరుకుతుంది. కొన్నిసార్లు అయితే మీకు ఏ విధమైన ఫలితము దక్కదు. అలాగే ఇక ఈ రాశి వారు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఊహించని ఫలితాలను అయితే పొందుకోబోతున్నారు. మీరు చేసిన శ్రమ కన్నా అధికమైన ఫలితం అయితే మీకు దక్కబోతుంది. కానీ ఇది మీకు గ్రహస్థితి మూలంగానే జరిగిందని చెప్పుకోవాలి. దీనికి తగ్గట్టు మీరైతే కనుక మరింత శ్రమ పడినట్లయితే కనుక మీకైతే మంచి మేలు ఫలితాలు అనేవి కలగబోతున్నాయి. ఇక ఈ రాశి వారికి సంబంధించి అన్ని విషయాల్లోనూ కొన్నిసార్లు మిశ్రమమైన ఫలితాలు ఉండబోతున్నాయి. వీటన్నిటినీ ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవడానికి మీరైతే శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా మీకైతే శుభ ఫలితాలు కలుగుతాయి. మీకు అన్ని శుభాలే కలుగుతాయి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.